మొత్తం బ్లాగింగ్ తీసుకుంటా అరే బ్రో అరే ఇట్లా కొట్టేసిండు. హే గైస్, వెల్కమ్ టు అవర్ లదాఖ్ బ్లాగ్. గాయస్ ఈ రోజు అయితే మనం అటల్ టన్నల్ కి నియర్ బై లొకేషన్ లోనే ఉన్నాం. ఇక్కడ నుండి లే వచ్చేసి 450 కిలోమీటర్సే ఉంది. గాయస్ ఈసారి వర్షం హెవీగా పడిందంట, రోడ్స్ మొత్తం వాష్ అయిపోయినాయి. మనకి అక్కడక్కడ ప్యాచెస్ అనేది కనిపిస్తూనే ఉంటాయి. సో ఈ రోడ్లో అయితే చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి, ఎందుకంటే కొంచెం వెనక ముందైనా అని కిందికి వెళ్ళిపోతాం. మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది, ఎందుకంటే ఇక్కడ రోడ్స్ అయితే చాలా డేంజర్ గా ఉంటాయి. మనం కూడా చూసుకుంటూ అయితే ముందుకు వెళ్ళాలి. ఇక ఇదైతే స్టార్టింగ్, ఇంకా ముందైతే టోటల్లీ మొత్తం డేంజర్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ స్నో పడుతుంది, ప్లస్ ఇంకోటి వర్షము. ఆ రోడ్లో అయితే చాలా డేంజర్ ఉంటుంది. వెహికల్స్ అయితే చూడండి గాయస్ లైన్ గా ఎలా ఉన్నాయో. నాకు తెలిసి లోపలికి పంపిస్తున్నారో లేదో, అటల్ టన్నల్ కి నియర్ బై లోనే ఉన్నది ఇది మొత్తం. సో గాయస్ మన ఇండియాలోనే ఎక్కడ లేని అద్భుతమైన ప్లేస్ ఏది అంటే మన అటల్ టన్నలే అని చెప్పుకోవచ్చు. మనమైతే అటల్ టన్నల్ కి అయితే వచ్చేసాం. దీని డిస్టెన్స్ వచ్చేసి 10 కిలోమీటర్స్. ఆ 10 కిలోమీటర్స్ తర్వాత ఒక అద్భుతం అనేది కనిపిస్తుంది. మొత్తం వ్యూ అయితే చూడండి గాయస్. మనమైతే అటల్ టన్నల్ దాటేసాం. ఒకసారి వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఈ అటల్ టన్నల్ గ్రూప్ వాళ్ళకి అండ్ BRO మీన్స్ బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఐడియా ఎలా వచ్చిందో కానీ మామూలుగా లేదు గాయస్. మేము వచ్చేసి అక్టోబర్లో వచ్చాము. ఏప్రిల్ మేలో అలా వస్తే కానీ టోటల్లీ స్నోనే ఉంటుంది. ముందు కనిపిస్తున్న ఆ మౌంటైన్ మొత్తం స్నోతోనే నిండిపోయి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర కానీ రోడ్ మీద కానీ ఎక్కడ చూసినా స్నోనే కనిపిస్తుంది. గాయస్ మనమైతే అటల్ టన్నల్ ఆపోజిట్ సైడ్ అయితే వచ్చేసాము. దీన్ని వ్యూ పాయింట్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ నుండి అటల్ టన్నల్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది స్నోతో కప్పిపోయి. వ్యూ అయితే చూడండి గాయస్ ఎంత పీస్ఫుల్ గా ఉందో. ఎంత చూసినా కానీ తక్కువ అనేలా ఉంది. ఇక్కడైతే చూడండి మళ్ళీ రోడ్ మొత్తం ప్యాచెస్ ఉన్నాయి గాయస్. మనాలి స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు రోడ్స్ అయితే అస్సలు బాలేవు. ఇంకా ముందు ఎలా ఉన్నాయో చూడాలి. మొత్తం ఇక్కడ వర్షం వల్లే ఇలా అయినాయంట. యాక్చువల్లీ రోడ్ అనేది అక్కడ సైడ్ నుంచి ఉంటుంది, అది మెయిన్ హైవే. అక్కడైతే మొత్తం ల్యాండ్ స్లైడ్ అయ్యి మొత్తం అయితే రోడ్ ఖరాబ్ అయిపోయింది. సో ఇంకోటి అయితే రోడ్ అనేది ఆల్టర్నేటివ్ రోడ్ అనేది ఇది పెట్టారు, ఎందుకంటే డైలీ అనేది లారీస్ కానీ ఇంకా వేరే డైలీ లదాఖ్ నుండి కానీ జమ్మూ కాశ్మీర్ నుండి కానీ సోల్జర్స్ కానీ ఇక్కడ నుండి అయితే ట్రావెల్ చేయాల్సిందే కంపల్సరీ. సో ఇదైతే ఆల్టర్నేటివ్ రూట్ అయితే వీళ్ళైతే పెట్టారు. మీకు కనిపిస్తున్న ఈ బండ వల్ల మేమైతే ఒక 10 నిమిషాలు ఆగాల్సి వచ్చింది అక్కడ క్లీన్ చేయడానికి. మనమైతే కేలాంగ్ విలేజ్ లోని తండి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడైతే ఫ్యూల్ కొట్టేయడానికి అయితే వచ్చాం, ఎందుకంటే ఇక్కడ దీని తర్వాత 370 కిలోమీటర్స్ వరకు అయితే ఒక్క ఫ్యూల్ స్టేషన్ కూడా ఉన్నది. మన వల్ల ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ ఉండగా ఇంకా వేరే దాంట్లో మన క్యాన్ లో అయితే నింపించుకుంటున్నాం, ఎందుకంటే దారిలో ఏ ఇబ్బంది. ప్రెసెంట్ అయితే మనం నియర్ బై దార్చా దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకైతే అసలు హెల్త్ అనేది మొత్తం చక్కెర వచ్చినట్టు అయిపోయింది. సో అందుకోసమే ఇక్కడ వెయిట్ చేసినాము. అవి మన చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అవి కొనుక్కొని ఇప్పుడైతే అయినాం వ్యూ లొకేషన్లో. ఈ లొకేషన్ దగ్గర అయితే ఇక్కడ కూర్చొని లొకేషన్ చూసుకుంటూ అయితే తిన్నాం గాయస్. ఇప్పుడు మళ్ళా టైం అయితే బాగా అవుతుందని చెప్పి స్టార్ట్ అవుదామని చెప్పి వెళ్తున్నాం. ఇంకా 20 కిలోమీటర్స్ అయితే దార్చా ఉంది, వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అయితే కలుద్దాం. బాయ్ బాయ్. ఇది అయితే స్పెషల్ అయిన బ్రిడ్జ్ అన్నమాట, ఎందుకంటే మన ఇండియాలోనే హై ఆల్టిట్యూడ్లో కట్టిన బ్రిడ్జ్ ఇదే అంట. ఈ బ్రిడ్జ్ వచ్చాక మనం దార్చాకి అయితే వచ్చేసినట్టు. గాయస్ పైన అయితే చెక్ పోస్ట్ ఉంటుంది. ప్రీవియస్ టైం కూడా నేను ఇలానే వచ్చి చెక్ పోస్ట్ నుండి అయితే రిటర్న్ పంపించేశారు. చూడాలా సరే పంపిస్తారా. గాయస్ ఇక్కడ మనకైతే బండి వెరిఫికేషన్ అయితే చేస్తారు. మన బండి డీటెయిల్స్ అవి అన్నీ తీసుకొని అయితే ముందుకు పంపించేస్తారు. చలో గాయస్ ఇక డైరెక్ట్ లదాఖ్ వెళ్తున్నాం. मलंग सी रातें सुरंग सी बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए इलाही मेरा जी आए. గాయస్ మనం ఫైనలీ అయితే మన దార్చా చెక్ పోస్ట్ అయితే దాటినాము. ఇక దార్చా చెక్ పోస్ట్ దాటి ఇంచుమించు సాచు నియర్ బై ఉన్నాం గాయస్. ఇంకోటి మనమైతే ఇంచుమించు 13,000 ఫీట్ వచ్చినాం కాబట్టి మనకి బ్రీతింగ్లోనైతే కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది. ఇక మనం వచ్చే దారిలో ఈడనైతే లొకేషన్ అయితే బాగుందని బ్రో చూడండి గాయస్, చూడండి మాట్లాడుతూ ఉంటే నాకైతే దమ్ము కూడా చాలా హెవీగా పెరుగుతుంది. లొకేషన్ అయితే చూడండి గాయస్ ఎలా ఉందో. మేమైతే ఆగినాం లొకేషన్ కూడా.
మీరు కూడా చూడండి ఒకసారి లొకేషన్ ఎలా ఉందో. పోకు అంటే అలా పోయి ఆడుకుంటుంది. పోదామా? చలో గాయస్, మనమైతే ఇంకా నెక్స్ట్ సాచుపేట అయితే మనం అప్డేట్ అయిందో చూద్దాం. నెక్స్ట్ వీడియో అక్కడ వస్తుంది. ఓకేనా?